మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం శంకరి గారు. మేడం, ముద్రాస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనని కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరగడానికి అండ్ చాలామంది పెద్ద వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ బిల్డప్ అవ్వడానికి కూడా ముద్రాస్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని కూడా మనం విన్నాం. అంటే ఈ ముద్రాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి కనుక మన డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేసుకొని వాటిని ఒక హ్యాబిట్ లాగా అలవర్చుకొని డైలీ ఒక 10 minutes మనం పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మన లైఫ్లో? మనకు తెలియకుండానే కొన్ని ముద్రాస్ వేస్తూ ఉంటాం మనం. అంటే ఈ ముద్రాస్ అనేవి ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో వెన్ఎవర్ జస్ట్ మనం చెప్పాలంటే ఆక్యుపేచర్ అని చెప్పచ్చు. మన టిప్స్ ఆఫ్ ద నెయిల్స్ దగ్గర చాలా ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, కాసేపటికి మనకు తెలియకుండానే కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు మనం ఆటలాడేవాళ్ళం, ఇలా 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 మూమెంట్ చేస్తుంటే సమ్ ఎనర్జీ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 hands అనమాట. సమ్ అట్రాక్షన్ అనేది జరిగేది. మనం చిన్నప్పుడు చిన్న ఆటలు ఆడుకోవడంలోని చేయడంలోని కూడా ఈ ఫింగర్ టిప్స్ని బాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఈ టిప్స్ వాడటంలో కూడా కొన్ని ముద్రాస్ అంటే నాట్య ముద్రలు వేసేవాళ్ళు, డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ముద్రలు వేసేవాళ్ళు. అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి కుబేర ముద్ర అని ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఉన్నాయన్నమాట. ఈ ముద్రలు ఏం చేస్తాయంటే మనకి మైండ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతూ ఉంటాయి, ఫోకస్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఫోకస్ పెరుగుతుందో మనం ఒక విషయం గురించి పూర్తిగా అవగతం చేసుకోవడానికి కానీ దాని మీద ఒక పర్టికులర్ వేని మనం బిల్డ్ చేసుకోవడానికి కానీ మనకు ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి మార్గంలోనే మనకి పృథ్వీ ముద్ర, వాయు ముద్ర, ఆకాశ ముద్ర, విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి కొన్ని ముద్రలు, త్రికుటి చక్రానికి సంబంధించిన కొన్ని ముద్రలు, ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి, మన హార్ట్ పంప్ చేయడానికి, మంచిగా పంప్ అవ్వడానికి, బ్లడ్ క్లాట్స్ రిమూవ్ అవ్వడానికి, అంటే మన నర్వస్ సిస్టంలో మనం చేసేటటువంటి ఒక చిన్న మార్పులు అనమాట. అంటే వెన్ యు ఆర్ ప్రెస్సింగ్, ఇక్కడ ఆక్యుపేచర్ అనేది జరుగుతుందన్నమాట. ఆ జరిగినప్పుడు నర్వ్స్లోని బ్లడ్ సర్క్యులేషన్ అనేది మూమెంట్స్ బాగుంటాయి. అలాగే మన హ్యాండ్స్ ఈ త్రీ లైన్స్ దగ్గర కూడా ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా, యూ హ్యావ్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవాళ మనం పృథ్వీ ముద్ర గురించి మాట్లాడుకుంటాం. ఈ పృథ్వీ ముద్ర అనేది ఏంటంటే కంప్లీట్గా పృథ్వీ అంటే భూమి యొక్క గుణాన్ని మనం కలిగి ఉంటాం అనమాట. అంటే నిర్మలమైనటువంటి, నిర్భయమైనటువంటి ఆలోచన శక్తి, స్టెబిలిటీ. సో ఈ మన చేతిలోనే పంచభూతాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. నీరు, భూమి, ఆకాశము, వాయు అండ్ అగ్ని. సో ఈ 5ని ఉపయోగించి, 5 ఎలిమెంట్స్ని ఉపయోగించి కూడా మనం ముద్రలు వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ భూతత్వమైనటువంటి ఈ యొక్క రింగ్ ఫింగర్ని మనం ఇలా టచ్ చేసుకొని ఇలా కూర్చోవడం ద్వారా మనకేమవుతుందంటే స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే భూమి యొక్క శక్తిని మనము పొందడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. సో మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ టైప్ ఇలాగే ఇక్కడ టచ్ చేసి, అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ టచ్ చేస్తూ ఉంటారో అక్యుపేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినప్పుడు మనకి కొంత ఎనర్జీ అనేది మనం పొందడం కూడా జరుగుతుంది అనమాట. అన్వాంటెడ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, మనం ఎక్సెసివ్ కరెంట్ని ఎలా అయితే ఎర్తనింగ్ చేసేస్తూ ఉంటామో అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి వాంటెడ్ ఎనర్జీస్ అంటే పాజిటివ్ ఎనర్జీస్ని మనం బిల్డ్ చేసుకుంటామన్నమాట. సో ఇలా కూర్చోవడం వలన మనకి రోజు కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మనం కూర్చోవడం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డైజెషన్ బాగుంటుంది మనకి, అండ్ మనలోని స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. మనం ఫుడ్ తీసుకున్నటువంటి ఫుడ్కి ప్రాపర్ డైజెషన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇన్స్టేబుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అవుతాయి. అంటే ఇది చేయాలా, అది చేయాలా, టిల్టెడ్ మైండెడ్ ఉంటూ ఉంటారు చాలామంది. ఆ మైండ్ సెట్ లేకుండా ఒక క్రమబద్ధమైనటువంటి స్టేబుల్నెస్కి మనం రావటం అనేది జరుగుతుందన్నమాట. సో భూమి యొక్క తత్వం ఏంటి? ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో ఆ స్ట్రాంగ్నెస్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా మనిషి పెరగాలి అని అంటే ముందు స్టేబుల్గా ఉండాలి. అంతేకాదు ఈ పృథ్వీ ముద్ర వల్ల ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవచ్చు. నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి శక్తిని ఫస్ట్ పెంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన ఎలా ఉంది, నీ యొక్క థాట్స్ని నువ్వు ఎలా మూవ్ చేసుకోగలవు, అంటే ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు నేను చెప్పానా, నువ్వు చెప్పానా, ఇంపాక్ట్స్ కాకుండా
నీ ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే విధం మీద మనకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకు స్టేబుల్నెస్ అనేది వస్తుందో దెన్ ఇమ్మీడియట్గా మనం ఒక కరెక్ట్ అయిన డెసిషన్ని ప్లేస్ చేసుకోగలుగుతాం. ఇన్స్టేబుల్ మైండెడ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారని ఒక విధంగా, నేను చెప్పానని ఒక విధంగా, ఈ రెండింటి గ్యాప్లోనే తన థాట్స్ని తను రిమూవ్ చేసుకోవడం, ఇలాంటివి కాకుండా ఒక స్టేబుల్నెస్కి రావాలంటే పృథ్వీ ముద్ర చాలా బాగుంది. అంతేకాదు మన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. డైజెషన్ మంచిగా ఉంటుంది, మనం వాక్ చేసినప్పుడు కానీ. హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లల్ని చూస్తుంటాం హెయిర్ గ్రోత్కి ఇది వేస్తూ ఉంటారు. ఎందుకనంటే రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ యొక్క రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. అంటే భూమి యొక్క శక్తి కదా. సో రూట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే భూమిలో నుంచే కదా ఆ రూట్ ఫామ్ అయ్యేది మామూలుగా అయితే ఎర్త్కి. అలాగే మనకు కూడా ఇక్కడ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వటం కోసం ఈ పృథ్వీ ముద్రలో కూర్చుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ, మన డైజెషన్ మంచిగా అవడం కానీ, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రిమూవ్ అవ్వడానికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఫోకస్ మనం కాసేపు స్థిమితంగా భూమాత యొక్క శక్తిని పొందుతున్నాము అని చెప్పేసి చక్కగా శ్వాసను తీసుకుంటూ పాజిటివ్ ఎనర్జీ, లీవింగ్ ద నెగిటివ్ ఎనర్జీ అని అనుకుంటూ పృథ్వీ ముద్రలో కాసేపు మనం కూర్చున్నామంటే చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఆ డే మనకి ఎలా చేయాలి అనే దాని మీద ఒక స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఇవాళ ఏ జరిగితే అది జరిగింది, ఏదో ఒక పని చేసేసుకుంటూ వెళ్ళిపోదాము, టైం గడిచిపోతుంది అనేటటువంటి ఆలోచన కాకుండా ఇవాళ ఏంటి ముఖ్యమైన పనులు, ఈ టైంకి నేను ఏం పని చేయాలి, ఈ టైంని నేను ఎలా ఉపయోగించుకోవాలి. మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తారంటే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ టైం యొక్క ప్రీషియస్నెస్ అనేది నువ్వు వర్క్ చేసి నువ్వు ఒక డిసిప్లైన్ స్ట్రక్చర్ ఏర్పరచుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో ఆ టైంని సేవ్ చేసుకోవడం, ప్రాపర్ టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోవడం అనేవి ఈ ముద్ర ద్వారా మనకు చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఎలా మేడం, ఎవరైనా కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్నా, లేదు అంటే మీరు కండక్ట్ చేసే క్లాసెస్ ఏవైతే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా? జనరల్గా మనం మెడిటేషన్లోనే ఈ ముద్రస్ కూడా యూస్ చేస్తామండి. ఎప్పుడు ఉంటుంది మేడం క్లాస్? ఈసారి మెడిటేషన్ క్లాస్ వచ్చేసి మనకి 42 days క్లాస్ అయితే జూలై 12th నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 12th నుంచి మార్నింగ్ 4 o'clock to 4:45 వరకు క్లాస్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనం ప్రతి ముద్రని అంటే మనలో ఉన్నటువంటి పంచభూతాలకి సంబంధించిన చక్రాస్కి సంబంధించినటువంటి ప్రతి ముద్రని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే లాస్ట్లో మనం చాంట్ చేసేటప్పుడు కూడా మన చక్రాస్ని చాంట్ చేసేటప్పుడు కూడా ఆ ఫింగర్స్ని పర్టికులర్గా టచ్ చేయడము, 3 times to 6 times చాంట్ చేయడము, వాటి యొక్క సీడ్ మంత్రాస్ని చాంట్ చేయడము జరుగుతుందండి. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ ముద్రాస్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ ముద్రాస్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఈ ముద్రాస్తో పాటుగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేసుకుంటూ నైట్ ఒక చిన్న క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి అది జూన్ 30th నుంచి 21 days క్లాస్ ఉంటుంది. నైట్ 9:15 to 10:15 కొంచెం సేపు టెక్నిక్ చెప్పడం, లేదా 1 day టెక్నిక్ 1 day మెడిటేషన్, అంటే రిలేటెడ్ టు దట్ టెక్నిక్ హౌ టు అచీవ్. ఇప్పుడు మనం టెక్నిక్ చేసినంత మాత్రాన సరిపోదు, ఆ టెక్నిక్ని విజువలైజేషన్ చేయగలగాలి. సో అంటే నేర్చుకున్న టెక్నిక్ని ఎలా విజువలైజేషన్ చేయాలి, విజువలైజేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు అట్రాక్ట్. సో కాబట్టి ఏంటంటే మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చుకొని దాన్ని ఎలా విజన్ చేయాలి, ఆ విజన్ చేసినప్పుడు నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఈ ముద్రాస్ ద్వారా కానీ ఎన్ఎల్పి ద్వారా కానీ నువ్వు ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు దాన్ని. సో ఆ క్లాస్ వచ్చేసి మనకి 30th అండి. మండలం క్లాస్ మాత్రం జూలై 12th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పుడు ముద్రాస్ గురించి తెలుసుకోవాలి అన్నా, మెడిటేషన్ చేయాలి అన్నా కూడా క్లాసెస్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అంటే రోజుకి ఒక ముద్ర గురించి, లేదా ఆ ముద్ర యొక్క ఇంపార్టెన్స్, డే టైమింగ్ బట్టి 2 ముద్రాస్ కానీ నేర్పడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా దాని యొక్క ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ఏదో నేను కూర్చున్నాను కదా ఎనర్జీ ఎలా వస్తుంది అనే థాట్ కాకుండా ఆ మూమెంట్ ఎలా జరుగుతుంది, దానివల్ల నువ్వు ఎంత బెనిఫిట్ పొందుతున్నావు, ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. సో ఆ అబ్జర్వేషన్లోనే నీ ఎమోషన్, నీ ఫీలింగ్స్ని కూడా నువ్వు గమనిస్తూ ఉంటావు అనమాట. అంటే నేను ఇలా కాసేపు కూర్చోవడం వలన ఏం జరిగింది, చాలామందిని చూస్తూ ఉంటాము, ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చోవడం వల్ల వాట్స్ ద బెనిఫిట్, చేంజ్ అబ్జర్వ్ చేసి వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్, నీలో నువ్వేం మార్పుని కావాలనుకుంటున్నావు ఆ మార్పుకు తగినట్టుగా నువ్వు ఎలా మారుతున్నావు. ఎవ్రీడే ఒక 1/2 inch ఆఫ్ మార్పు వచ్చినా కూడా చాలు మనకి. ఎండ్ ఆఫ్ ద డే మనం కొంత సాధిస్తాము. సో ఆ మార్పుని యాక్సెప్ట్ చేయాలన్నమాట మనం. ఇవాళ నాకు ఇంతే వచ్చింది,
ఆ ఇంత ఉంటేనే మిగిలింది వస్తుంది. ఖచ్చితంగా. సో దానిని యాక్సెప్ట్ చేయగలిగి ఆ వేలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు క్లాస్ జాయిన్ అవ్వచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.